నమస్కారం నేలతల్లి కార్యక్రమానికి స్వాగతం. ప్రస్తుతం రైతులు విభిన్న పంటల సాగుపైనే దృష్టి పెడుతున్నారు. కానీ పర్యావరణంలో వచ్చే మార్పులతో అతివృష్టి, అనావృష్టి, అకాల వర్షాలు, నీటి కాలుష్యం, భూసారం, నీటి వనరులు తగ్గడం వంటి సమస్యలతో సాగులో రైతులు నష్టాలను చవిచూడాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. అలా కాకుండా తక్కువ విస్తీర్ణంలోనే రైతుకు అనుకూలంగా వ్యవసాయ క్షేత్రాలను నిర్మాణం చేసుకుంటూ ఎక్కువ ఆదాయాన్ని పొందడానికి సమీకృత వ్యవసాయ పద్ధతి అనుకూలంగా ఉంటుందని ప్రకృతి వ్యవసాయ నిపుణులు శివప్రసాదరాజు గారు అంటున్నారు. రైతుకు లాభాలను అందించే ఈ ఇంటిగ్రేటెడ్ ఫార్మింగ్ పై మీకేదైనా సందేహాలుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నంబర్స్ కి కాల్ చేసి మాట్లాడొచ్చు. నమస్తే సార్. నమస్తే. సో ఇప్పుడు ఇంటిగ్రేటెడ్ ఫార్మింగ్ అన్నారు కదా, అంటే ఏంటి అసలు? ఇంటిగ్రేటెడ్ ఫార్మింగ్ అంటే ఏం లేదండి, వెనకటి నుంచి ఉన్నది, గతం నుంచి ఉన్నది. ఇప్పుడు ఏంటిదంటే ఆధునీకరణ జరిగిన తర్వాత ప్లేసులు తక్కువైపోవడం, మనుషులకి శ్రమ చేసేటువంటి ఒక ఆలోచన ఏదైతే ఉందో అని తగ్గిపోవడంతో ఏక పంటల విధానంలో వెళ్ళిపోతూ ఉన్నారు. అంటే ఇక్కడ ఇంటిగ్రేటెడ్గా అంటే మనం తెలుసుకోవాల్సినటువంటి ఒక విషయం ఏంటంటే, ఫస్ట్ వ్యవసాయం అంటే పశుపక్షాదులతోటి మొత్తం అన్నిటితోటి కూడుకున్నటువంటిదే వ్యవసాయం. దాంట్లో మనకున్నటువంటి ఒక వ్యవసాయ క్షేత్రం లోపల ఇంటిగ్రేటెడ్ మోడల్ లోపల కోళ్ళు ఉండాలి, మేకలు ఉండాలి, తర్వాత ఆవులు ఉండాలి, గేదెలు, తర్వాత మనకి మత్స్య సంపద ఏదైతే చేపలు కానీ వీటన్నిటితో పాటుగా అన్ని రకాలైనటువంటి యొక్క పళ్ళతోటి, కూరగాయలతోటి అన్నీ కలిపి చేసుకునేటువంటి యొక్క విధానాన్ని మనం ఏమంటామంటే ఈ యొక్క సమీకృత వ్యవసాయం అని తెలుగులో ఇంటిగ్రేటెడ్ ఫార్మింగ్ అని ఇంగ్లీష్లో మనం పిలవడం జరుగుతుంది. ఓకే, అంటే దీనివల్ల రైతుకు ఏ ఉపయోగం? మంచి ప్రశ్న అండి. ఎందుకు అంటే ఈరోజు ఉండేటువంటి యొక్క వాతావరణ పరిస్థితులు మీరు చూసినట్టయితే ఎప్పుడు వర్షం పడుతుందో ఎప్పుడు పడదో అనేటువంటి ఒక పరిస్థితి ఉంది. రెండవది, రాను రాను వాతావరణంలో మార్పులు అనేది హెచ్చుతగ్గులుగా పెరుగుతూ ఉన్నాయి. ఒక్కొక్కసారి విపరీతమైనటువంటి యొక్క ఎండలు, లేదంటే విపరీతమైనటువంటి యొక్క చలి, లేదా విపరీతమైనటువంటి వర్షాలు. సో ఒకటే పంట ఒకటే మూసధోరణిలో వెళ్ళినప్పుడు మనం ఒక సంవత్సరం పాటు చేసినటువంటి యొక్క అది పళ్ళ తోట కానివ్వండి, ఇంకోటి కానీ అనుకూలంగా వాతావరణం లేనప్పుడు నష్టపోయేదానికంటే అనేక రకాలైనటువంటి ఒక పంటలు వేసుకోవడంతో నిత్యం ఆదాయం అనేది మనకు సమకూరుతుంది మొత్తం అంతా కూడా. ఒకవేళ పంటల మీద మనకి ఆశించినంత రాకపోయినా కానీ వేరే ఇతరత్ర వేరే ఇంతక చెప్పుకున్నట్టు ఈ యొక్క పశు సంపద వీటన్నిటితోటి కూడా మనకి ఈ అడ్వాన్స్డ్గా అన్నమాట అదనంగా అనేది మనకి ఇన్కమ్ రావడం జరుగుతుంది. అయితే ఇక్కడ ఇంకోటి కూడా మనం గమనించాల్సినటువంటి ఒక విషయం ఏంటిది అంటే, ఎప్పుడైతే మీరు ఉదాహరణకి చిన్న ఉదాహరణలో మనం చూద్దాం. నాకు ఒక 10 ఎకరాల మామిడి తోట ఉందనుకుందాం. ఈ సంవత్సరము సడన్గా మంచి కాత వచ్చింది, మొత్తం అంతా వచ్చింది, విపరీతమైనటువంటి ఒక వర్షాలతోటో లేకపోతే పండుగతోటో ఆ యొక్క క్రాప్ అనేది డ్యామేజ్ జరిగింది అనుకుందాం. లేదు, మార్కెట్ లోపల సరైన ధర లేకపోవడంతో ఆ యొక్క పంటను మనం ప్రాపర్గా అమ్ముకోలేక తర్వాత నష్టానికి రావచ్చు. అలా కాకుండా అదే 10 ఎకరాల లోపల మీరు బ్రహ్మాండంగా కొన్ని మేకలు, గొర్రెలు, తర్వాత ఈ యొక్క కోళ్ళ లాంటివన్నిటిని కూడా మీరు వదులుకున్నారనుకోండి, ఇది అడిషనల్ ఇన్కమ్ అవుతుంది. వీటి నుంచి వచ్చేటువంటి యొక్క వ్యర్థాలు ఏవైతే ఉన్నాయో ఆ యొక్క మీ యొక్క పంటకి బలాన్ని ఇవ్వడం జరుగుతుంది. అదనంగా ఆదాయం అనేది రావడానికి అవకాశం ఉంటుంది. సింపుల్గా ఒక చిన్న ఉదాహరణతోటి మనం ఇదొకటి ఈ యొక్క కాన్సెప్ట్ని అర్థం చేసుకోవాలి. ఓకే, అంటే మీరు అన్నట్లుగా ఇప్పుడు వ్యవసాయ క్షేత్రం ఎవరికైనా ఉంది అని అనుకుంటే దాంట్లో ఒక పంట కాదు, దాంట్లో మిక్స్డ్ గా అన్ని రకాలైనటువంటి యొక్క పంటలతో ఉన్నప్పుడు మాత్రమే మనం ముందుకెళ్ళగలుగుతామండి. ఈరోజు వ్యవసాయం ఎట్లా అయిపోయిందంటే ఒక మూస దూరంలో వెళ్తూ ఉండం మొత్తం అంతా కూడా. అది ఎప్పుడు కూడా ఈ యొక్క మామూలు ఇంత గతంలో చేసినటువంటి ఒక పద్ధతుల లోపల ఏకదూరంలో వెళ్తే కాదండి. మనం ఎప్పుడైతే వ్యవసాయంలో లాభాలు గడించాలంటే ఖచ్చితంగా మీరు కూడా మీ యొక్క వ్యవసాయాన్ని ఒక ఇండస్ట్రీగా, అంటే ఒక కంపెనీ రన్ ఏ విధంగా అయితే చేస్తామో, ఏ విధంగా అయితే ప్రణాళిక వేసుకుంటామో, ఖచ్చితంగా అలాంటి యొక్క ప్రణాళిక ఒక ఇండస్ట్రీ లెవెల్లోనే మనం వెళ్ళగలిగినప్పుడు మాత్రమే ఈరోజు వ్యవసాయం చేసేటువంటి ఒక పరిస్థితి ఉంది. లేకపోతే మళ్ళీ వెనక్కి వెళ్ళాల్సినటువంటి ఒక పరిస్థితి. ఇంకొక ముఖ్యమైనటువంటి ఒక విషయం ఏంటిదంటే, ఇప్పుడు వస్తున్నటువంటి వాళ్ళంతా కూడా చదువుకున్నటువంటి వాళ్ళు మొత్తం అంతా కూడా సాఫ్ట్వేర్ నుంచి కానీ లేకపోతే బిజినెస్ సైడ్ నుంచి కానీ అంతా ఎడ్యుకేటెడ్ మనుషులే వస్తూ ఉన్నారు మొత్తం వ్యవసాయంలోకి. గతంతో పోలిస్తే కూడా కొంత అడ్వాన్స్డ్గా ఆలోచన చేసేటువంటి యొక్క వ్యక్తులు వ్యవసాయానికి వస్తున్నారు కనుక ఖచ్చితంగా మీ ప్రతి ఒక్కరు కూడా వ్యవసాయాన్ని స్టార్ట్ చేసే ముందు మన యొక్క పొలాన్ని ఏ విధంగా విభజించుకుంటే బాగుంటుంది, ఏది ఎక్కడ ఎలా పెట్టుకుంటే బాగుంటుంది, ముందు ప్రణాళిక. ఒక ఇల్లు అయితే ఏ విధంగా కట్టుకుంటామో, కట్టుకున్నప్పుడు మనం ఎక్కడ బాత్రూము, హాలు, కిచెను, దేవుడు గది ఏ విధంగా అయితే మనం నిర్మాణం చేసుకుంటామో ముందే ప్లానింగ్ అనుకొని ఖచ్చితంగా అదే విధంగా మీ యొక్క వ్యవసాయ క్షేత్రాన్ని కూడా డిజైన్ చేసుకోవాలి అన్ని రకాలుగా. దీంట్లో ప్రామాణికాలు ఏంటిది
అసలు మనం యొక్క పొలాన్ని ఇంటిగ్రేటెడ్గా ఏ విధంగా మార్చుకోగలగాలి. ఓకే సార్, కంటిన్యూ చేద్దాం. కాలర్ ఉన్నారు, రాజయ్య జగిత్యాల నుంచి. నమస్తే అండి. హలో, నమస్కారాలు. అయితే ఇంటిగ్రేటెడ్ ఫార్మింగ్ చేద్దామని బాగా కృషి ఉన్నది. నేను ఒక రిటైర్డ్ టీచర్ గా. అయితే అమ్మ, ఇక్కడ ఈ కోతులు, ఈ వెలుగు బంట్లు, ఈ పందులు, వీటిని ఏ ప్రభుత్వ వ్యవస్థ నుంచి వెళ్ళి ఎలాంటివి లేవు అమ్మ. ఎందుకంటే ఇక్కడ కూరగాయలు వేసుకున్నామని మొత్తం ఏ రకంగా చూసినా ఎంత బాధ అవుతుందంటే, కానీ ప్రభుత్వం కానీ, అటు అగ్రికల్చర్ వాళ్ళు కానీ, అటు ఫారెస్ట్ వారు కానీ ఏమైనా చర్య తీసుకుంటారా అని సవినయం కదా. ప్రకృతి వ్యవసాయం చాలా పరిస్థితి. వారు శివప్రసాద్ గారికి వారికి ప్రాధాన్యమందనములు. ఎందుకంటే వారు ఎంత మంచి సజెషన్ చెప్తున్నారు. కానీ ఈ కూరగాయలు రేట్లు పెరుగుతున్నాయి, అవి పెరుగుతున్నాయి అంటే మన యొక్క నాడు పల్లెటూర్లలో పాపం పన్నీర్లకు అక్కడిక్కడ చేసుకునే వాళ్ళం. కానీ ఏది కూడా జరుగుతలేదు. దయచేసి ఇంటిగ్రేటెడ్ ఫార్మింగ్ చేయాలని బాగా కృషి ఉంది. కానీ ఏం సార్ వ్యవస్థలో పట్టట్లున్నా. ఓకే అండి. సో మీరు ఇలాంటి సందర్భంలో కోళ్ళు కానీ, మేకలు కానీ, ఇలాంటి మూగజీవాలు ఏవైతే ఉన్నాయో ఈ యొక్క కోతులకు సంబంధించిన సమస్యలు ఉన్నప్పుడు ఈ రూట్లో మీరు ఆలోచన చేయండి. రకరకాలైనటువంటి ఉన్నాయి, కౌజులని, ఇలా రకరకాలుగా పశువులని రకరకాలుగా పెంచుతూ ఉన్నారు, కుందేళ్ళని. సో అక్కడి నుంచి డైవర్ట్ అయ్యి, సో పళ్ళ మొక్కల నుంచి, కూరగాయల నుంచి డైవర్ట్ అయ్యి ఈ విధంగా చేసుకోవడంతో కూడా మీకు కొంచెం లాభసాటిగా ఉంటుందండి. ఓకే, ఒక సమస్య కాదు, రైతులకి అన్ని వైపుల నుంచి సమస్యలు ఉన్నాయి. కంటిన్యూ చేద్దాం. కృష్ణారెడ్డి మహబూబ్ నగర్ నుంచి ఇంకొక కాలర్. నమస్తే అండి. నమస్కారం మేడం. మాట్లాడండి, మీ సమస్య ఏంటో చెప్పండి. మేడం, ఇప్పుడు మామిడి తోటలకు మందులు కొడితే కూడా అది అని చెప్పారు కదా. ఆ మామిడి తోటలకు కొన్నిసారి చాలా మందులు కొట్టినా పూత అవ్వట్లేదు. హలో, వింటున్నారు, చెప్పండి. చాలా మందులు కొట్టినా కానీ పూత కాయ కానీ దేశవాళీ ఎట్లయితే ఏదైతే దాంట్లోకి మాత్రం మందు కొట్టకుండా మంచిగా కాయ కాసింది, పురుగు రాలేదు, మంచి ఖరాబ్ వచ్చింది. ఇంకటి పురాతనమైన చెట్లు. ఓకే, మీరు టీవీ చూడకండి, డైరెక్ట్ గా అడగండి మీ క్వశ్చన్ ఏంటో. ఇప్పుడు ఈ మామూలుగా మనం బిడ్డ తోటలో విపరీతమైన పురుగు, కాయకు తెగులు అంటే వచ్చింది. దేశవాళీ చెట్లకు మాత్రం తెగులు దాని దీన్ని తేడైందని. అంటే మీ సమస్య అర్థం కాలేదు సార్, ఏమంటారు? నాటు ఓకే అండి. అంటే ఇప్పుడు నాకు అర్థమైంది ఏంటంటే, దేశవాళీ రకాలు ఏవైతే ఉన్నాయో వాటికి ఆ తెగుళ్ళు రావట్లేదు, వేరే మొక్కలకి వస్తున్నట్టుగా మీరు చెప్పిన దాంట్లో నాకు కొంతవరకు అర్థమైంది. సో ఇక్కడ ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సినటువంటి ఒక విషయం ఏంటంటే, ట్రెడిషనల్ వెరైటీ ఏదైనా కానివ్వండి, నాటు రకానికి సంబంధించింది ఏదైనా కానీ, వాటి లోపట మన లోకల్ వాతావరణాన్ని తట్టుకునేటువంటి ఒక గుణము ఉంటుంది. రెండోది వాటి లోపట రెసిస్టెన్సీ పవర్ ఉంటుంది, మొత్తం అంతా కూడా వ్యాధి నిరోధక శక్తి మొత్తం అంతా. సో ఎటువంటి యొక్క పురుగులు వచ్చినా, తెగుళ్ళు వచ్చినా కానీ వాటిని తట్టుకుని నిలబడేటువంటి యొక్క గుణం దేశవాళీ రకాల ప్రత్యేకత. సో అదే మీరు హైబ్రిడ్లో లేకపోతే ఇతరత్ర రకాలు ఏవైతే ఉన్నాయో వాటికి ఈ యొక్క గుణం అనేది ఉండదు. మీకు సింపుల్గా చెప్పాలంటే నాటుకోడికి, పారం కోడికి ఏ విధమైనటువంటి యొక్క తేడా ఉంటుందో ఇక్కడ హైబ్రిడ్ వంగడాలకు కానీ, దేశవాళీ రకాలకు కానీ అదే తేడా ఉంటుందండి. సో దాని గురించే మీకు ఈ యొక్క ప్రాబ్లం అనేది రావడం జరుగుతుంది. ఓకే, ఇప్పుడు మీరు చెప్పిన ఇంటిగ్రేటెడ్ ఫార్మింగ్లో ఎలాంటి పంటలు వేసుకోవచ్చు అంటే, ఎందుకంటే మీరు అన్నట్లుగా వర్షాలు కరెక్ట్గా రావు, లేకపోతే బోర్ సరిగ్గా ఉండదు, ఒకవేళ వచ్చినా వాటర్ ఎక్కువైపోయి పంట నాశనం అవ్వడమో ఏదో ఒకటి జరుగుతూ ఉంటుంది. అవునండి. ఎట్లా పంటల్ని డివైడ్ చేసుకోవాలి అంటే ఇక్కడ మనం ఏ యొక్క విషయాన్ని ప్రాతిపాదికన తీసుకోవాలి అని అంటే, మనకుండేటువంటి యొక్క భూమి యొక్క విస్తీర్ణం ఎంతుంది, తర్వాత మన యొక్క నేల స్వభావం ఏ విధంగా ఉంటుంది, వర్షపాతం ఏ విధంగా ఉంటుంది, ఈ అన్నిటినీ కూడా పరిగణలోకి తీసుకోవాలండి. మనకు ఉండేటువంటి యొక్క వాటర్ సోర్స్ ఎంత ఉంది అనేటువంటి యొక్క విషయాన్ని మనం పరిగణలోకి తీసుకొని అప్పుడు మన యొక్క క్రాప్ని అనే దాన్ని డిజైన్ చేసుకోవచ్చు. ఒకటి ఉదాహరణకి సింపుల్గా చెప్పాలంటే, రాయలసీమ సైడ్ ఒక రకంగా వాతావరణం ఉంటుంది, తక్కువ వాటర్. మన తెలంగాణ లోపల వాటర్ ఎక్కువగా ఉంటుంది. ఒక్కొక్క ప్రాంతంలో విపరీతమైనటువంటి ఒక వర్షాలతోటి పంట నష్టపోవడం జరుగుతుంది. మొత్తం కొన్ని భూములు ఏమో చౌడుగా ఉంటాయి, మొత్తం ఎప్పుడు కూడా బురదగా ఉంటాయి, కొన్ని డ్రై అయిపోతూ ఉంటాయి. సో ఆ యొక్క నేల స్వభావాన్ని బట్టి మనము సింపుల్గా అనేది డిజైన్ చేసుకోవచ్చు. ఉదాహరణకి నాకు ఒక చిన్న ఉదాహరణతోటి మాట్లాడుకుందాం.
నాకు ఒక 2 ఇంచులు వాటర్ ఉన్నాయి అనుకుందామండి. నాకు ఒక 4 ఎకరాలు 5 ఎకరాలు పొలం ఉంది, 2 ఇంచులు వాటరే ఉన్నాయి. దీంతో ఏం చేయొచ్చు, వరి బండి వేయలేం. 4-5 ఎకరాలకి 2 ఇంచుల వాటర్ తోటి సరిపో. సో మరి ఇంక వేరే ఏం చేయొచ్చు, కొంతవరకు నేను ఏం చేస్తాను అంటే హార్టికల్చర్, పళ్ళ తోటలు ఏవైతే ఉన్నాయో పళ్ళ తోటలకి వైపుకి మొగ్గు చూపడం జరుగుతుంది. అంటే ఒక్కొక్క వాతావరణానికి ఒక్కొక్కటి సూటబుల్గా ఉంటుంది. అనంతపురం సైడు ఉదాహరణకి బత్తాయి ఇలాంటి తోటలన్నీ బ్రహ్మాండంగా పడుతూ ఉంటాయి. అదే హైదరాబాద్ వాతావరణానికి వచ్చేటళ్ళకి ఇక్కడ బొప్పాయ ఇతరత్ర రకాలని కూడా ఇక్కడ బాగా సెట్ అవుతాయి. నల్గొండలో ఒక రకంగా ఉంటాయి. మీకు మార్కెట్కి ఏదైతే అనుకూలంగా ఉంటుందో మీ ప్రాంతానికి అనుకూలమైనటువంటి యొక్క పంటని మీరు డిసైడ్ చేసుకోండి. దాంట్లో కూడా ఏంటిది అంటే మీకున్న 4 ఎకరాల్లో కూడా 4 ఎకరాలు బత్తాయి వేయొద్దు. మళ్ళీ అన్ని రకాలైనటువంటి ఒక కనీసం ఒక 3-4 రకాలైనటువంటి యొక్క పళ్ళ తోటల్ని మీరు పెట్టుకోండి. ఒకటి స్వల్పకాలికంగా వితిన్ 1 ఇయర్ లోపల వచ్చేది, 2 సంవత్సరాలకు వచ్చేది, 4 సంవత్సరాలకు వచ్చే క్రాప్స్ ఉంటాయి మొత్తం అంతా కూడా. ఒకసారి మామిడి తోట వేస్తే 5 సంవత్సరాల వరకు ఎదురు చూసేటువంటి ఒక పరిస్థితుల్లో అలా పెట్టుకోకుండా 1 ఇయర్ లోపల వచ్చే బొప్పాయి లాంటివి అరటి లాంటివి వేసుకొని తర్వాత మిగతావి ఏవైతే ఉన్నాయో వాటి మధ్యలో లాంగ్ రన్లో వచ్చేటువంటి ఒక క్రాప్స్ వేసుకోవడంతో మీకు నిత్యం అనేది ఆదాయంగా ఉంటుంది. దాని లోపట్నే మీకు ఆ 2 ఇంచులు ఉండేటువంటి ఒక వాటర్ లోపట్నే బ్రహ్మాండంగా మీరు ఈ క్రాప్ వచ్చేంత వరకు వాటర్ ఎక్కువ వేస్ట్ కాకుండా డ్రిప్ పెట్టుకున్నట్టయితే దాంట్లో కూరగాయలు పెంచుకోవచ్చు బ్రహ్మాండంగా. మీకు వచ్చినటువంటి ఒక కూరగాయల వేస్ట్ కానీ ఇది కానీ ఏవైనా ఉంటే కూడా మీకు ఉండేటువంటి ఒక మూగజీవాలు ఏవైనా ఉంటే కోళ్ళు కూడా బ్రహ్మాండంగా తింటాయి, మేకలు తింటాయి, అన్నీ తింటాయి. సో వాటిని కూడా దీంట్లో వదులుకోవడంతో ఒకవేళ మేము కూరగాయలు చేయలేము, మాకు లేబర్ షార్టేజీ ఉన్నది అని అనుకుంటే బ్రహ్మాండంగా ఇన్ని కోళ్ళు మేకలు దాంట్లో వదిలేయండి, కలుపు సమస్య కూడా ఏమీ ఉండదు బ్రహ్మాండంగా. సో ఈ విధంగా ప్లాన్ చేసుకోవాలి. దీంతో పాటుగా ఇంకా మనము ఈ యొక్క ఇంటిగ్రేటెడ్ ఫార్మింగ్ స్టార్ట్ చేసినప్పుడు ఇంకా గుర్తుంచుకోవాల్సినటువంటి ఒక విషయాలు, తీసుకోవాల్సినటువంటి ఒక జాగ్రత్తలు ఏంటిది అని అంటే వాటర్ హార్వెస్టింగ్ ఏదైతే ఉంటుందో మనకు భూమిలో ఎక్కడైతే నీళ్లు ఎక్కడి నుంచి వృధాగా వెళ్ళిపోతున్నాయో ఆ యొక్క ప్రాంతంలో ఖచ్చితంగా మీరు ఒక చిన్నపాటి బావి లాంటిది, ఇంకుడు గుంతలు లాంటివి ఖచ్చితంగా తీసుకోవాలి. మీరు చేసేటువంటి ఒక క్షేత్రాల లోపల ఖచ్చితంగా ఒక 10% అనేది వ్యవసాయం ఎప్పుడు జరుగుతుంది, నీళ్లు ఉంటేనే జరుగుతుంది. నీళ్ళు లేనటువంటి ఒక వ్యవసాయాన్ని మనం ఊహించలేము. కనుక వేస్ట్ అవ్వదు. మీకు ఇంత ప్లేస్ పోతుందా అనేటువంటి వేస్ట్ అనేది ఏమీ లేదు. బ్రహ్మాండంగా మీకు వచ్చేటువంటి ఒక వాటర్ని మొత్తం డైవర్ట్ చేసుకొని ఒక పెద్ద గుంత తీసుకోండి, బాయ్ ఓ 50 మీటర్స్ లేకపోతే 20x20 తీసుకొని ఆ యొక్క వర్షపు నీటిని క్యాచ్ చేయడం అలవాటు చేసుకోండి ఫస్ట్. తర్వాత రెండోది, మీకు ఎక్కడైతే బోర్లు ఉంటాయో ఒకటే బోర్ మీద ఆధారపడరు రైతులు. ఖచ్చితంగా 2-3 బోర్లు ఉంటాయి. ఆ యొక్క బోర్లు ఏవైతే ఇంటర్లింక్ చేసుకొని మీకు ఎక్కడైతే ఇందాక మీకు చెప్పినటువంటి ఒక ఫామ్ పౌండ్కి కలెక్షన్ పెట్టుకోండి. ఖచ్చితంగా పెట్టుకోవడంతో మీకు వర్షపు నీళ్లు, వర్షాకాలంలో వచ్చినటువంటి ఒక వర్షపు నీళ్ళతోటి మీకు సగం వ్యవసాయం నడుస్తుంది. భూమిలో కూడా వాటర్ లెవెల్స్ అనేది బాగా పెరుగుతాయి. తర్వాత వీటిలో ఇన్ని చేపలు తీసుకొచ్చి వేసుకోండి. వీటి నుంచి వచ్చినటువంటి ఒక వ్యర్థాలతోటి పంట కూడా బాగా పండుతుంది, రైతుకి కూడా ఆదాయం ఉంటుంది. తర్వాత ఈ వర్షాకాలం వర్షం అయిపోయిన తర్వాత కూడా ఈ బోర్లు ఇంటర్లింక్ చేసుకోవడంతో నిత్యం అనేది ఆ బోర్లలో వాటర్ దీంట్లో వస్తుంది కనుక మీకు అక్కడ మొత్తం డ్రిప్ లైన్కే ఉంటుంది కనుక మీరు అన్ని మోటార్లు కలిపి ఒక దగ్గర నుంచి పొలం అంతటి కూడా ఈక్వల్గా వాటర్ పంపించుకోవడానికి అవకాశం ఉంటుంది. సో ఇలాంటి అంశాలన్నింటినీ కూడా మనం పరిగణలోకి తీసుకోవాలి. ఓకే, ఇంకో కాలర్ ఉన్నారు, గోవర్ధన్ భువనగిరి నుంచి. నమస్తే అండి గోవర్ధన్ గారు, నమస్తే, మాట్లాడండి. హలో, ఓకే. ఇప్పుడు తక్కువ విస్తీర్ణం ఉంటుంది చాలా మందికి, ఎక్కువ పంటలు సాగు చేసుకోవడం ఎలా అనే డౌట్ ఉంటుంది వాళ్ళకి. ఏం చెప్తారు వాళ్ళకి? సో ఇది చాలా ఈజీ అండి. మనము ఇప్పుడు వ్యవసాయ విధానంలో ఎలా ఉంది అంటే నాకు ఒక 2 ఎకరాలు ఉన్నా 3 ఎకరాలు ఉన్నా 1 ఎకరం ఉన్నా కానీ బ్రహ్మాండంగా ఒక రైతు వారీగా ఒక 2 ఎకరాల పొలం ఉంటే ఒక ఫ్యామిలీ హ్యాపీగా కష్టపడితే నెలకు ఒక 30,000 రూపాయలు ఈజీగా సంపాదించుకోవచ్చు ఎటువంటి ఇబ్బంది లేకుండా. అది ఎట్లా అనేది విషయం ఏంటిది అని అంటే మనకు ఉండేటువంటి యొక్క భూమిని ప్రాపర్గా యూటిలైజ్ చేసుకోవాలి. చూడండి, మన హైదరాబాద్లోనే ఒక స్క్వేర్ ఫీట్ల లెక్కన భూమిని అమ్ముతూ ఉంటారు. ఒక 2,000, 3,000, 5,000 అంటే ఇంత ప్లేస్ని కూడా దాని వాల్యూ అంతుంది. మన పొలం లోపల మనం కొన్ని మొక్కలు పెడతాం, వదిలేస్తాం. మనం ఉండేటువంటి ఒక భూమిని ప్రాపర్గా యూటిలైజ్ చేసుకోగలిగితే ఖచ్చితంగా ప్రతి ఫీట్ని మనం యూటిలైజ్ చేసుకోగలిగితే అద్భుతమైనటువంటి దిగుబడులు సాధించవచ్చు. ఉదాహరణకు చూద్దాం, ఒక ఆకుకూరలు ఒక రైతు ఒక 1/2 ఎకరంలో ఆకుకూరలు పండిస్తున్నాడు అనుకుందాం. 1/2 ఎకరంలో ఓన్లీ ఆకుకూరలే పండిస్తాడు, వేరేదేం పండియాడు. అది కాదు, ఆకుకూరలతో పాటుగా రకరకాలు చేసుకోవచ్చు. డెన్సిటీ అన్నమాట. ఇప్పుడు మీరు ఆకుకూర ఉంది, ఆకుకూర ఏ లెవెల్కి వస్తుంది, భూమికి ఈ లెవెల్లో వస్తుంది ఉదాహరణకి. సో దీని మధ్య లోపల మనం మిర్చి పెట్టుకోవచ్చు,
తర్వాత హైట్గా పెరిగేటువంటి ఒక బెండ పెట్టుకోవచ్చు. ఇలా రకరకాలుగా ఏవైతే వంకాయ పెట్టుకోవచ్చు వాటి మధ్యలో ఇది పెట్టండి. ఈ పెట్టడంతో ఏమవుతుందంటే ఈ యొక్క రకరకాల పంటల వైవిధ్యంతో ఏమవుతుంది, రకరకాల రూట్ సిస్టమ్ తోటి ఈ యొక్క భూమి కూడా గుల్లబారుతుంది. భూమిలో కూడా మంచి యొక్క భూమి రాను రాను పటేల్గా మారుతుంది. ఏక పంటలతో వెళ్ళడంతో మనకి ఏంటంటే భూమి కూడా ఎప్పుడు కూడా సారవంతం కాదు. రకరకాల పంటలతోటి కలుపుకొని చేసుకోగలిగితే బ్రహ్మాండం చేసుకోవచ్చు. మీకు ఉండేటువంటి యొక్క అదే దాని లోపల లాంగ్ రన్లో వచ్చేటువంటి యొక్క హార్టికల్చర్ కొన్ని మొక్కలు పెట్టుకోండి, దాని నుంచి కూడా ఆదాయం వస్తుంది. ఇక్కడ ఏదైనా కానీ లేయర్ సిస్టమ్ లోపల 1, 2, 3, 4 మనం బిల్డింగ్లు అపార్ట్మెంట్లు ఏ విధంగా అయితే కట్టుకుంటామో అలాగే పంటల యొక్క కూడా మీరు ఒకవేళ దుంప కూరలు సాగు చేస్తున్నారనుకోండి, దుంప ఎప్పుడైనా భూమి లోపల వస్తుంది. సో ఇంటర్నల్గా జరిగేటువంటి ఒక ప్రాసెస్ అది. సో దానిపైన వచ్చేటువంటి ఒక క్రాప్స్ వేసుకోండి. పందిర్లు ఉంటాయి, పందిర్ల లోపల కింద ప్లేస్ అంతా కూడా వేస్ట్గా వదిలిపెడతా ఉండరు మొత్తం అంతా కూడా. ఆకుకూరలకి మనకి ఎక్కువ టెంపరేచర్ కూడా అవసరం లేదు, కనీసం ఒక 6-7 గంటలు 6 గంటలు ఎండ వచ్చినా సరిపోతుంది దానికి మొత్తం అంతా కూడా. కనుక పందిర్ల కింద ఆ పందిరి డెవలప్ అయ్యేంత వరకు మీరు దుంపజాతులు వేసుకోండి, లేదంటే ఆకుకూరలు వేసుకోండి. బ్రహ్మాండం ఉండేటువంటి యొక్క ప్లేస్ని ప్రాపర్గా యూటిలైజ్ చేసుకోగలిగితే అద్భుతమైనటువంటి యొక్క సంపద అనేది మనం సృష్టించగలుగుతాం దీని లోపల. ఓకే, ఇప్పుడు సేంద్రియ వ్యవసాయం అంటారు కదా, దీన్ని చెయ్యడం అనేది చాలా మంది ఇప్పుడు అడుగుతూ ఉంటారు. పెస్టిసైడ్స్కి అలవాటు పడిపోయి ఉంటారు. ఒకసారిగా సేంద్రియ పద్ధతిలో చెయ్యాలి అంటే మాకు సాధ్యం కావట్లేదు అంటారు. నిజంగానే అది అంత కష్టమా? మంచి ప్రశ్న అండి ఇది. ఎందుకు అంటే కష్టము అనేది ఏం లేదండి, ఇష్టంతో చేస్తే కష్టమైన ఏదైనా కానీ నార్మల్గానే ఉంటుంది. ఇక్కడ ఇన్ని రోజులు మనం ఏ విధానంలోకి వెళ్ళామంటే ఏదైనా ప్రాబ్లం వచ్చింది, పురుగు వచ్చింది, షాప్కి వెళ్తున్నాం, ఒక బాటిల్ తెచ్చుకుంటున్నాం, కొట్టేస్తున్నాం, అయిపోయింది. భూమికి బలం కావాలి, మళ్ళీ బండి తీసుకెళ్తున్నాం, యూరియా తీసుకొస్తున్నాం, జల్లేస్తున్నాం, ఒక రోజుతోటో లేదా ఒక గంటతోటో అయిపోతుంది పని. ఈ యొక్క న్యాచురల్ ఫార్మింగ్ లేదా సేంద్రియ వ్యవసాయం మీరు ఏదైతే ఉన్నారో ఇక్కడ ప్రతి ఒక్కటి కూడా మనమే తయారు చేసుకోవాలి, బయట దొరికేటివి కాదండి. మీకు ఒక పురుగు వచ్చింది అనుకోండి, అగ్నాస్త్రం అని, దశపర్ణ అని, సో ఇవన్నీ మనమే తయారు చేసుకోవడంతో ఇక్కడ రైతుకి ఎక్కడైతే ఖర్చు పెడతా ఉండడో, బయట ఖర్చు పెట్టేది ఏదైతే ఉందో ఆ యొక్క పెట్టుబడి ఏదైతే ఉందో తగ్గిపోతుంది ఫస్ట్. రెండోది ఆ డబ్బులు మనకే మిగులుతాయి, మనము పనిచేసినట్టు. ఇక్కడ ఎవరిది వాళ్ళు చేసుకోవడంలోనే ఇక్కడ సమయం కొంత గడుస్తూ ఉండదు కనుక ప్రతి ఒక్కళ్ళు కష్టము అని అంటూ ఉన్నారు, అంతే, ఇంకేం లేదు. మార్కెట్లో ఇవి కూడా బాగా దొరికాయి అనుకోండి, ఎక్కువ టైం తీసుకోవాలి. ఓపిక, న్యాచురల్ ఫార్మింగ్లో ఉండాల్సినటువంటి ఒక ముఖ్యమైనది ఏంటంటే ఓపికతోటి పని చేయాలి, శ్రమ పడాలి. ఈ రెండు ఉంటే ఖచ్చితంగా 100% సక్సెస్ అండి. ఓకే, ఇప్పుడు బార్డర్ ఫెన్సింగ్ ఉంటుంది. ఫెన్సింగ్ కోసం చాలా మంది కొన్ని కంప చెట్లు అలా వేసుకుంటూ ఉంటారు, ముళ్ళ చెట్లు ఇలాగా. ఏ చెట్లు వేసుకోవచ్చు? వాటికన్నా ముందు ఇంకొక కాలర్ ఉన్నారు, తీసుకుందాం. విజయ్ కుమార్ గారు చిత్తూరు నుంచి. నమస్తే అండి. నమస్తే మేడం. మాట్లాడండి, మీ డౌట్ ఏంటో అడగండి. మాది వంకాయలు వేస్తామండి, ఎరువు వేస్తాం, అన్ని వేస్తాము, కానీ పంట వచ్చే టయానికి మొక్కలు చనిపోతున్నాయండి. గవర్నమెంట్ మందులు కొట్టినా కూడా పంట సరిగా రావడం లేదండి. సార్, ఒకటి ఫస్ట్ విషయం అండి, మీరు ఎప్పుడు కంటిన్యూగా ఎప్పుడు ఒకటే రకమైనటువంటి ఒక పంట వేస్తూ ఉంటే కూడా మీ యొక్క భూమి లోపల ఈ మీరు చెప్పినటువంటి ఒక మొక్కలు చనిపోయేటువంటి ఒక సమస్య రావడానికి అవకాశం ఉంటుంది. పంట మార్పిడి అనేది ఖచ్చితంగా ఉండాలండి, పంట యొక్క మార్పిడి అనేది ఖచ్చితంగా ఉండాలి. సో ఇలాంటి సమస్యలు వచ్చినప్పుడు ఏం చేస్తారంటే నెక్స్ట్ పంట ఏదైతే ఉందో, మీరు వంకాయ వేశారు, వంకాయ బదులు వేరే క్రాప్ వేసుకోండి, టమాటా కానీ మిర్చి కానీ ఇలాంటివి. ఒకవేళ వేరు పురుగుకు సంబంధించినటువంటి యొక్క సమస్యలు ఏమైనా ఉన్నాయనుకోండి భూమి లోపల, మీరు ఏం చేయాలి అని అంటే ఈ ఒక చిన్న ఉపాయం దీంట్లో. ఒకటి, బంతికి జీలుగు జన్మ ఏవైతే ఉన్నాయో వీటికి భూమిలో ఉండేటువంటి యొక్క ఈ వేరు పురుగులు, అదే స్టెమ్ బోరర్ అంటాం కదా, రకరకాలుగా ఉంటూ ఉంటాయి. సో ఈ యొక్క ఆకర్షించేటువంటి యొక్క గుణం ఉంది మొత్తం అంతా కూడా. సో మీరు ఏం చేయొచ్చు అంటే ఈ ఆవాలు కూడా అండి, ఆవాలు ఇలాంటి సమస్యలు ఉండేటువంటి యొక్క పొలాల లోపల ఆవాలు జల్లండి. ఆవాలు జల్లిన తర్వాత ఒక 40 రోజులు 50 రోజులకి తీసేసి బయటేసి తగలబెట్టండి. వాటి యొక్క రూట్స్కి మొత్తం అంతా కూడా ఏదైతే నెమటోడ్స్ ఏదైతే ఉందో, వేరుకి సంబంధించిన రూట్కి సంబంధించిన సమస్యలు తెచ్చేటువంటి పురుగులన్నీ కూడా ఆ యొక్క బ్యాక్టీరియా మొత్తం అంతా కూడా దానికి వచ్చేస్తుంది. మొత్తం శుభ్రంగా కాల్చి పడేయడంతో మీకు సగం సమస్య అనేది తీరిపోతుంది. రెండవది ఏంటంటే మొక్కల మధ్యలో కూడా ఖచ్చితంగా ఈ యొక్క బంతి పెట్టుకోండి. దేశవాళీ బంతి పెట్టుకున్నప్పుడు దానికి ఉండేటువంటి యొక్క వాసనతోటి కూడా మీ యొక్క ఈ యొక్క సమస్య అనేది చాలా మటుకి క్లియర్ అవుతుంది. ఖచ్చితంగా మీరు పంట మార్పిడి మాత్రం చేసుకోవాల్సిందేనండి. ఓకే, మనం ఇందాక మాట్లాడుకున్నాం కదా, ఫెన్సింగ్ కోసం ఎలాంటి చెట్లను పెంచాలి? ఇది చాలా కీలకమైనటువంటి ఒక విషయం అండి. మనకి ఫెన్సింగ్
చుట్టూ బార్డర్ ఏదైతే ఉందో లాంగ్ రన్లో ఉండేటువంటి యొక్క మొక్కల్ని మనం సెలెక్ట్ చేసుకోవాలి. ఎప్పుడైనా కానీ మన యొక్క భవిష్యత్తు తరాలకి మన యొక్క వారసులకు ఉపయోగపడతాయి ఇవన్నీ కూడా. ఇప్పుడు ఏసా అంటే ఈ వుడ్ ఏదైతే ఉందో కలపకు సంబంధించినటువంటి మేము చేసేటువంటి ఒక క్షేత్రాల లోపల ఖచ్చితంగా టేకు పెడతాము, వెదురు పెడతాము, మహాగని పెడతాము, మల్బార్ వేప, ఇవి 4 పెడతా ఉంటాం. ఎందుకు అంటే నాకు టెంపరరీ ఒక వితిన్ 3 years లోపల వచ్చేటువంటి ఒక పంట ఏది అయ్యా దీంట్లోపట అంటే వెదురు కూడా బాగా డిమాండ్ ఉంది. రెండోది బయట నుంచి ఒక వేడి గాలిని కానీ రకరకాలుగా కలుపు విత్తనాలు కూడా మన పొలంలోకి వస్తూ ఉంటాయి. సో ఇలా బార్డర్ అనేది చుట్టూ మనం ఫెన్సింగ్ చేసుకున్నప్పుడు ఏంటంటే ఒకటి వేడి గాలి నుంచి పంట యొక్క రక్షణ ఉంటుంది, రెండోది బయట నుంచి వచ్చేటువంటి కలుపుకు సంబంధించిన విత్తనాలు కూడా ఆగిపోతూ ఉంటాయి. వితిన్ 3 years లోపల ఇది మనకు ఒక ఇన్కమ్ అవుతుంది. తర్వాత ఒక 10-15 సంవత్సరాలకు ఏమవుతుంది, ఇది పక్కకు తీసేస్తే వేరే మొక్కలు పెట్టుకున్నటువంటి వాళ్ళకి ఇది మీకు టేకు కానీ ఈరోజు టేకు బ్రహ్మాండమైన రేటు ఉంది, శ్రీగంధం బ్రహ్మాండమైన రేటు ఉంది. ఒక 15 years మనం కాదనుకుంటే మీ ఇన్ని సంవత్సరాలు వ్యవసాయం చేసింది ఒక ఎత్తు అయితే ఇప్పుడు దీని నుంచి వచ్చేటువంటి ఒక ఆదాయం అనేది ఇంకొకటి మీరు చాలామంది ఇప్పుడు నేను గమనిస్తుంది ఏంటిదంటే రకరకాల పొలాలు తీసుకుంటున్నారు, పొలాలు మొత్తం అంతా తీసుకొని చుట్టూ ఫెన్సింగ్లా లేదా గోడలు కట్టేసి వదిలిపెట్టేస్తూ ఉన్నారు. మొత్తం అంతా కూడా ఇన్వెస్ట్మెంట్ లాగా తీసుకుంటున్నారు. రాను ఇది ఒక కల్చర్ లాగా మారిపోయేది. నా యొక్క విన్నపం ఏంటిదయ్యా అంటే మీరు తీసుకున్నారు బాగుంది, ఇప్పుడు హరితహారం అని రకరకాల మొక్కలు తెచ్చి పెట్టుకుంటున్నాం రోడ్లెమ్మట వాటెమ్మట. సో మీరు కూడా ఏంటిదంటే ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ లేకుండా అలా బ్యారల్గా ఖాళీగా వదిలేసే బదులు ఇలా అడవి జాతికి సంబంధించినటువంటి మొక్కలు వేసి బ్రహ్మాండంగా దాని చుట్టూ ఫెన్సింగ్ వేసి వదిలిపెట్టేసేసేయండి. ఒక 10-15 సంవత్సరాల లోపల ఒక 1 year వాటిని జాగ్రత్త వర్షాకాలంలో పెట్టారు అంటే ఒక 1 year అప్పుడప్పుడు వాటిని చూసుకోగలిగితే 2వ సంవత్సరం నుంచి వాటి జీవితాంతం అయ్యే పెరుగుతాయండి మొత్తం. అదే తర్వాత మీరు ఆ యొక్క మొక్కల నుంచి వచ్చేటువంటి ఒక ఆదాయం ఏదైతే ఉంటుందో మీ భవిష్యత్ తరాల పిల్లలకి అందరికీ కూడా ఉపయోగపడుతుంది. వాతావరణాన్ని కూడా కాపాడినటువంటి వాళ్ళం మొత్తం బయోడైవర్సిటీ కూడా అన్నీ కలిపి రావడం జరుగుతుంది. ఓకే, ఇప్పుడు రాయలసీమ వైపు ఇందాక మనం మాట్లాడుకున్నట్టు వాటర్ చాలా తక్కువ ఉంటుంది, అటువైపు మామిడి పంట ఎక్కువగా వేస్తూ ఉంటారు కదా, వాటి మధ్యలో వాటర్ తక్కువగా ఉంటుంది. ఇంటిగ్రేటెడ్ ఫార్మింగ్ అక్కడ సాధ్యమేనా? అసలు సాధ్యమయ్యేదే అక్కడండి, సాధ్యమయ్యేదే అక్కడే. ఎందుకంటే మీకు రాయలసీమ సైడ్ కానీ ఇటువైపు చూసుకుంటే వాళ్ళకి ఏమంటారు ఇన్కమ్ సోర్స్ అనేది చాలా తక్కువ. ఒకటి ఉపాధి అనేది ఏదైతే ఉందో అన్ని ఖాళీ ల్యాండ్స్ ఉంటాయి. మనకి హైదరాబాద్లో ఉన్నట్టు ఆంధ్రాలో ఉన్నట్టు మొత్తం అంతా వాటర్ తక్కువగా ఉండడంతో ఏంటిదంటే అక్కడ అందరూ వలస వెళ్ళిపోతూ ఉంటారు మొత్తం అంతా. అక్కడ నిత్యం ఆదాయం రావాలి అని అంటే ఖచ్చితంగా మీరు ఇందాక అన్నట్టు అక్కడ మేము బొప్పాయి వేస్తారు. ముఖ్యంగా కొన్ని ప్రాంతాల లోపల బత్తాయి అనేది దానిమ్మ అనేది చాలా అద్భుతంగా అక్కడ పండేటువంటి ఒక పంటల లోపల కమర్షియల్గా ఇండియా మొత్తంలో కూడా టాప్గా వెళ్ళేది మన కళ్యాణ్ దుర్గం ఇటు సైడ్ అనంతపురం నుంచి వెళ్ళేటువంటి ఒక బత్తాయికి అనేది చాలా ఫేమస్. సో ఇలా రకరకాల క్రాప్స్ వేసుకుంటా 2 ఎకరాలు ఉన్నా కానీ దీంట్లో కూడా మీకు ఇందాక చెప్పినట్టుగా కూరగాయలు వేసుకోండి బ్రహ్మాండంగా. ఒక వితిన్ 1 month లోపల మీకు ఆకుకూరల నుంచి ఆదాయం వస్తుంది. 2వ నెల నుంచి పెట్టిన 60 రోజుల నుంచి ఈ క్రాప్స్ ఏవైతే ఉన్నాయో టమాటా, మిర్చి, వంకాయ ఇలాంటివి ఏవైతే ఉన్నాయో అన్ని రకాల పంటలు వేసుకోండి. మీకు ఉండేటువంటి ఒక ఎకరం లోపల ఒక 5 రకాలు వేసుకోండి. బ్రహ్మాండంగా మీకు అనేది నిత్యం ఆదాయం అనేది రావడం జరుగుతుంది. ఒకటే పంట వేసుకుంటే మొన్న టమాటా చూడండి 200 ఉంది, ఈ రోజు చూస్తే ఎంత ఉంది, మళ్ళీ 2 రూపాయలకు వచ్చింది, మళ్ళీ రోడ్డు మీద పారబోసే పరిస్థితులు వచ్చాయి. కనుక అలాంటి తప్పు లేకుండా 4-5 రకాలైనటువంటి ఒక క్రాప్స్ వేసుకోవడంతో మీరు ఎప్పుడు కూడా ఆదాయం తీసుకోవచ్చు దీని నుంచి. ఎందుకంటే ఇది అందరికీ సాధ్యం అవుతుందా లేదా అనేటువంటి సమస్య కూడా ఉందండి. మనము దీన్ని ఎలా డిజైన్ చేసుకుంటా ఉంటాం అంటే ఈ యొక్క అంశాలన్నీ తీసుకోవాలి. మనం కూరగాయలు సాగు చేయాలన్నా కానీ మనం ఉండేటువంటి ఒక పట్టణానికి ఎంత దూరంలో ఉన్నాము, మన సిటీ ఎంత దూరంలో ఉంది, ట్రాన్స్పోర్ట్ ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళడానికి మనకి లేబర్ ఎంతమంది ఉన్నారు, సో వాటర్ ఎంత ఉన్నాయి, ఈ అన్నిటినీ క్యాల్కులేషన్ చేసుకొని మనం ప్లానింగ్ చేసుకోవాలి. ఒకవేళ సిటీకి చాలా దూరంలో ఉన్నాం అనుకోండి, ఒక 100 kilometers దూరంలో ఉన్నాము, రోడ్లు సరిగ్గా లేవు, ట్రాన్స్పోర్టేషన్ సరిగ్గా లేదు, అలాంటప్పుడు మీరు ఏం చేసుకోవాలంటే షార్ట్ టైం క్రాప్స్ వదిలేసి లాంగ్ రన్లో ఉండేటువంటి ఒక క్రాప్సే వేసుకోవడం చాలా ఉత్తమమైనటువంటి పని. ఓకే ఓకే, థ్యాంక్ యూ సో మచ్ సార్. అంటే ఇంటిగ్రేటెడ్ ఫార్మింగ్ అంటే కష్టమేమో చేయలేమేమో అనుకున్న వాళ్ళకి చాలా క్లియర్గా క్లారిటీ ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్. నమస్తే అండి. చూసారు కదండి, ఇది ఇవాల్టి నేల తల్లి కార్యక్రమం. నమస్కారం.